నమస్తే అండి అందరికీ. బాలకృష్ణమయానంద స్వామి అంటారండి నన్ను. న్యాచురోపతిలో డిప్లొమా చేశాను. అలానే తమిళనాడు వెళ్ళి సిద్ధ వైద్యం నేర్చుకున్నాను సేలంలో. ఇప్పుడు మనకి గోశాల ఉందండి, లింగంపల్లి తెల్లాపూర్ పక్కన కొల్లూరులో గోశాల ఉంది. అలాగే మనకి ఇంకా తెలిసిన వాళ్ళ ఆశ్రమాల్లో కూడా నేను క్యాంప్స్ పెడుతుంటాను. ఒక 15-20 డేస్ క్యాంప్ పెడుతుంటాను. న్యాచురోపతి, హెర్బల్ మెడిసిన్, ఆ తర్వాత మసాజెస్, పంచకర్మ ఇవన్నీ కలిపి మనం క్యాంపులు పెడుతున్నాము. సో నా నంబరు 9490705896. ఇంకొకసారి అండి 9490705896. మనం ప్రస్తుతం ఆరోగ్యానికి 6 సూత్రాలు, 6 ప్రిన్సిపల్స్ ఆర్ 6 లాస్ ఫర్ ఎ హెల్దీ లైఫ్ అని దాని గురించి మాట్లాడుతున్నాను. అనేక వేదికల పైన ఇంతకుముందు మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. ఆరోగ్యానికి 6 సూత్రాల్లో మొట్టమొదటిది మానసిక ప్రశాంతత. అంటే మెంటల్ టెన్షన్స్ లేకుండా, టెన్షన్స్ ఫ్రీ లైఫ్ అన్నమాట. మెంటల్ టెన్షన్స్ లేకుండా, ఆందోళన లేకుండా, ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగాను, మనసు నిష్కల్మషంగాను, నిర్మలంగాను ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలలో ప్రధానమైనది మెంటల్ టెన్షన్స్. మెంటల్ టెన్షన్స్ మాత్రమే కాదు, మానసిక ఆందోళన, ఒత్తిడే కాకుండా మనస్సు నిర్మలంగాను, ప్రశాంతంగాను, నిర్మలంగాను, నిష్కల్మషంగా కూడా ఉండాలి. అట్లా లేనప్పుడు అంటే నెగిటివ్ థాట్స్ వలన మన ఆరోగ్యం అనేది ప్రధానంగా దానివల్లనే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ప్రధానమైంది మనస్సు. ఆ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. ముందుగా మన ఆలోచన విధానం మారాలి. అలా ఆలోచన విధానం మారాలంటే ప్రతిదీ మన చేతుల్లో ఏమి లేదు, అన్నిటినీ మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తాం, మన డ్యూటీ మనం చేస్తాం. మనం ఎంతవరకు చేయగలుగుతామో ఒక అంశం పైన పోరాటం కానీ, లేకుంటే మన బాధ్యతలు, మన డ్యూటీసు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మనం చేయాలి, తప్పకుండా చేయాలి. కానీ ఎంత చేసినా కూడా కొన్ని మన చేతుల్లో ఉండవు అన్నమాట. ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయాలి, మిగతాది భగవంతుడికి విడిచిపెట్టాలి. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, ఫలితాన్ని ఆశించకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అంటాడు అనమాట. ఇది మానవ ధర్మం. కాబట్టి నాకు ఇంత కష్టపడ్డాను కాబట్టి ఇంత రిజల్ట్ రావాలని కానీ, లేకపోతే అంతా ఇప్పుడే రావాలని కానీ, ఇప్పుడు చేసిన తర్వాత కూడా రావచ్చు, ఇప్పటికిప్పుడు రావాలని ఏమి లేదు. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని కానీ, యోగాని, ధ్యానాన్ని కానీ, లేదు ఏదో ఒక తాత్విక చింతన కానీ అలవర్చుకోవాలి. కనీసంగా ప్రకృతిని నమ్మాలన్నమాట. మీరు తాత్విక చింతన వద్దు, నాకు ఆధ్యాత్మిక మార్గం వద్దు, నేను భగవంతుడిని నమ్మానంటే ఫైన్, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ ప్రకృతి అయితే ప్రకృతి లేకుండా లేం కదా, మన పంచభూతాత్మకమే కదా. సరే, భగవంతుడు కూడా పంచభూతాత్మకుడే అని చెప్తారు. శివుడు పంచభూతాల రూపంలోనే మన చుట్టూ ఉన్నాడని చెప్తారు. పంచభూతాలు లేకుండా మనం లేము. మన శరీరం కూడా పంచభూతాలతోనే నిర్మితమైంది. కాబట్టి కనీసం పంచభూతాలను నమ్మి ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవిస్తే ఏ రోగాలు లేకుండా చాలా ప్రశాంతంగా, హ్యాపీగా బతకగలుగుతాం. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు అన్ని రకాల రోగాలు వస్తాయి, ఇంట్లో సమస్యలు వస్తాయి, మానసిక అనారోగ్యం వస్తుంది. ఇంకా సొసైటీలో కూడా సామాజిక ఆరోగ్యం అంటాం, సోషల్ హెల్త్ అంటామండి. అది చాలా ఇంపార్టెంట్. సోషల్ హెల్త్ అంటే మనిషి సంఘజీవి, 10 మందితో కలవాలి. రోజు ఇంట్లో కూర్చొని ఆ మొబైల్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటుంటాం కాదు. బయటకు రావాలి, 10 మందితో కలవాలి, మన ఆలోచనలు పంచుకోవాలి, అవసరమైతే సహాయం చేయాలి, అవసరం వచ్చినప్పుడు సహాయం మనం తీసుకోవాలి కూడా. ఇది లేకుండా మనలో మనం మదన పడుతుంటే సూసైడ్లు ఎక్కువ అవుతుంటాయి, ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ప్రకృతిని నమ్మడం, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవించడం ప్రతి మనిషి చేయాలి. దీన్నే ధర్మం అంటాం. ప్రాకృతిక ధర్మమే సనాతన ధర్మం. అంటే నువ్వు ఏ మనిషివైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా వీటితో మనకి సంబంధం లేదనమాట. మనుషులందరూ పాటించవలసింది ప్రాకృతిక ధర్మ సూత్రాలను మాత్రమే ఖచ్చితంగా పాటించాలి. అది బేసిక్. ఆ తర్వాత నువ్వు ఆధ్యాత్మిక సాధన చెయ్యి, ఇంకేదైనా చెయ్యి, అది వెల్ అండ్ గుడ్.
ప్రకృతిలో ఉండే నియమాలు ఏమిటవి? సూర్యోదయం కాకుండానే లేవాలి, సూర్యాస్తమయం అయిన తర్వాత తినకూడదు. చూడండి మీరు, ప్రకృతిలో ఏ జంతువులైనా పక్షులైనా, అంటే జంతువులు పక్షులు అంటే మళ్ళీ మనం తీసుకొచ్చి పెంచుతున్నటువంటి కుక్కలు కోళ్ళు వీటి సంగతి పక్కన పెట్టండి. జనరల్గా ప్రకృతిలో చెట్ల మీద ఉండేవి కానీ అడవిలో ఉండే పక్షులు జంతువులు చీకటి పడక ముందే లేస్తాయి, బ్రహ్మముహూర్తంలో లేస్తాయి. సరే, బ్రహ్మముహూర్తంలో సాధ్యం కాకపోతే కనీసం 5 గంటల కన్నా లేవాలి. పొద్దు పొడిచిన తర్వాత పొద్దు ఎక్కిన తర్వాత నువ్వు లేచినావంటే అది ప్రకృతి విరుద్ధం. దాంతోనే నీకు కఫం స్టార్ట్ అవుతుంది, ముక్కులు అవన్నీ బ్లాక్ అవుతాయి, ఆస్మాలు వస్తాయి, సైనసైటిస్ వస్తుంది, మనిషి బద్ధకంగా ఉంటాడు, తర్వాత ఇరిటేషన్ వస్తుంది, ఊరికనే కోపం వస్తుంది అనమాట. ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత పగలు పండుకోకూడదు, పొద్దున్నే లేవాలి, పగలు పండుకోకూడదు. ఒకవేళ పెద్ద మనుషులు ఎవరైనా ఆరోగ్యం బాగాలని పండుకున్నా కూడా కొంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక కునుకు తీయాలి తప్పితే గాఢ నిద్ర పోకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది రాత్రిపూట తినకూడదు, చీకటి పడిన తర్వాత భోజనం చేయకూడదు. ఎందుకంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి, అవి మన జీర్ణాశయంలో పేగుల్లో వీటిలో లివర్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతాయి కదా. చీకటి పడ్డాక అవి ఆగిపోతాయి. కాబట్టి చీకటి పడ్డాక తింటే జీర్ణం కాదు. సూర్యోదయం పడకముందే, సూర్యాస్తమయం అవ్వకముందే తినాలన్నమాట. కనీసం 5 గంటలకు తినేసేయాలి. అట్లే మళ్ళీ సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోవడం కానీ భోంచేయడం కానీ నిషేధం. దానికి కారణం ఏంటంటే మనం పూర్వీకులు పెట్టారు, ఊరికనే పెట్టలేదు. ఈ ఆచారం వెనకాల కారణం ఉంది. ఆ టైంలో అసుర సంధ్య అంటాము, అసుర సంధ్య వేళల్లో కొన్ని పక్షులు తిరుగుతూ ఉంటాయి, కొన్ని వైరస్లు బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుందన్నమాట. అందువలన ఆ టైంలో మనం భోజనం చేయకూడదు. పసిపిల్లలు ఉంటే కూడా చీకటి పడే టైంలో బయట ఉంచకూడదు, చెట్ల కింద ఉంచకూడదు అని చెప్తారు. గబ్బిలాలు కానీ ఇలాంటివి ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా. ఈ వైరస్లు అవన్నీ వ్యాపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 3 నియమాలను పాటిస్తే, అంటే తెల్లవారక ముందే లేవడం, పగలు పడుకోకుండా ఉండటం, రాత్రికి చీకటి పడ్డాక తినకుండా ఉండటం, ఈ 3 నియమాలు పాటిస్తూ కాలానుగుణంగా ఏ ఋతువులో ఏ కూరగాయలు పళ్ళు పండుతున్నాయో, కాలం మీరు కాదండి, ఋతువుల్లో మీరు కాదు. ఇప్పుడు మామిడి పండు చలికాలంలో దొరుకుతుంది, సీతాఫలం హైబ్రిడ్ దొరుకుతుంది, జామ పండు ఇంతుండే జామ పండు ఇంత పెద్దగా అవుతుంది. ఇవన్నీ ప్రకృతి ధర్మాలకు విరుద్ధాలు అనమాట. బీరకాయ, నాటు బీరకాయ తింటే ఆరోగ్యంగా ఉంటాం, నాటు బీరకాయ పచ్చి తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. నువ్వు హైబ్రిడ్ బీరకాయ, నువ్వు ఒకటే బీరకాయ నాకు 4 కిలోల బరువు ఉండాలని ఇంత బరువు చేయబడుతుంది. అది తింటే దానిలో రుచి లేదు, న్యూట్రిషన్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. కనీసం మనం తింటున్నందుకు రుచికరంగా ఉంటే దేశీ విత్తనాలతో మాత్రమే అది మనకు ఆ సంతృప్తి అనేది లభిస్తుంది. సంతృప్తి కాదు, సంతోషంగా కూడా ఉంటాం. నువ్వు ఈ రకరకాల హైబ్రిడ్ పేరుతో, హై ఈల్డింగ్ వెరైటీస్ పేరుతో నువ్వు పిచ్చి ప్రయోగాలన్నీ చేసి రైతుల మీదకు రుద్ది ఇవన్నీ చేస్తే మన కోసం, మన ఇంటి కోసం, మన ఇంటికి ఏమేమి అవసరమో పెసర్లు, కందులు, మినుములు, కూరగాయలు, నువ్వులు అన్నీ పండించుకుని తిన్న రోజు, మన అవసరం కోసం పండించుకుని గోవు ఆధారంగా చేసుకుని మనం ఆ పెండ ఎరువుతో పండించుకుని తిన్నంతకాలం ఆరోగ్యంగానే ఉన్నాం. ఎప్పుడైతే పైసలు కావాలి మనకు, ఆరోగ్యం మన ఇంటి అవసరాల కోసం కాదు, బియ్యం పండించాలి, ఆ బియ్యం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఎక్స్పోర్ట్ అయ్యి అక్కడ మద్యం తయారవుతుంది. మొక్కజొన్నతో కూడా అదే సమస్య. మొక్కజొన్నలు పండించి మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అక్కడ మద్యం తయారు చేస్తున్నారు. మన ఆరోగ్యానికి, మన ఇంటి అవసరాలకి కాకుండా, మన దేశీయ అవసరాలకు కాకుండా మన గ్రామంలో ఏం అవసరం అవుతాయో అవి పండించి అక్కడే అమ్ముకుంటే ఎక్కువ దూరం పోవాల్సిన పని ఉండదు, రైతులకు కూడా లాభం ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. సో ఏ ఋతువులో ఏ కూరగాయలు, ఏ ఆకుకూరలు, ఏ పండ్లు దొరుకుతాయో అవి తింటే ప్రకృతి భగవంతుడి యొక్క మేనిఫెస్టేషన్ అన్నమాట. భగవంతుడు ప్రకృతి రూపం దాల్చాడు, ప్రతిదీ కూడా భగవంతుడి నుంచే వచ్చిందని చెప్తాం కదా మనం అద్వైతంలో. కాబట్టి ఈ మేనిఫెస్టేషను పశుపక్షాదులకి ఏ విధంగా అయితే ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆహారం ద్వారా అందించిందో అదేవిధంగా మనిషికి కూడా ఖచ్చితంగా ప్రకృతి అందిస్తుంది. ఏ ఋతువులో పండిన కూరగాయలు పళ్ళు తింటే మనకి న్యూట్రిషనల్ నీడ్స్ అన్నీ కూడా తీరుతాయి. అంతేగాని దీనిలో ఇన్ని కార్బోహైడ్రేట్స్ తినాలి, ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత న్యూట్రిషన్ కావాలి, ఇంత విటమిన్స్ కావాలి, ఈ అప్రోచ్ మనది కాదు. ఇది వెస్టర్న్ అప్రోచ్. దాన్ని కూడా నేను తప్పు పట్టట్లేదు. కానీ వాళ్ళు గుడ్డిగా ఫాలో అవడం వల్ల ఏంటంటే ఆ ప్రకృతిలో ఉండే బేసిక్ నియమాలకు కూడా విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రాకృతికంగా జీవిస్తూ
ఏదైనా ఒక ఆధ్యాత్మిక మార్గం కానీ ధ్యానమో యోగానో ఇంకోటో అవి సాధన చేస్తూ ప్రశాంతంగా జీవించాలి. ఇది మొట్టమొదటి సూత్రం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.